హరే కృష్ణ అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో నిన్న షష్టమ స్కందాన్ని పూర్తి చేసుకున్నాము. ఆ షష్టమ స్కందంలో చివరి దృష్టాంతమైనటువంటి పుంసవన వ్రతాన్ని, మరుత్తుల యొక్క చరిత్రని మనం తెలుసుకున్నాం. ఈరోజు సప్తమ స్కందంలోకి మనం వచ్చాం. ఇది సప్తమ స్కందము చాలా ప్రత్యేకమైనటువంటిది. శ్రీమద్ భాగవతంలో ఏ విధంగా అయితే దశమ స్కందము ఎంత ప్రత్యేకమైనదో సప్తమ స్కందము అంత ప్రత్యేకమైనది. ఎందుకు అంటే సప్తమ స్కందములో సంపూర్ణమైనటువంటి భక్తి సాధన అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే భక్తాగ్రగణ్యుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సప్తమ స్కందంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుని యొక్క జీవిత చరిత్ర ఈ సప్తమ స్కందంలో మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సప్తమ స్కందము ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎవరైతే వృద్ధి చెందాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సప్తమ స్కందము చాలా ప్రత్యేకమైనటువంటి ఒక సాధకము లాంటిది. అయితే ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి నుండి పుంసవన వ్రతాన్ని తెలుసుకుంటాడో, పరీక్షిత్ మహారాజు ఆ వ్రతం యొక్క మహత్యాన్ని విన్నాడు. ఆ వ్రతాన్ని దితి ఏ విధంగా ఆచరించింది అనేది కూడా మనం నిన్న తెలుసుకున్నాము. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజుకు ఒక సందేహం కలిగింది. ఏంటి ఆ సందేహం అంటే, దేవదేవుడు నిజంగా సమదర్శియేనా? నిజంగా అందరి పట్ల సమానంగానే ఉంటాడా? సమానంగా కానీ ఉంటే ఎప్పుడూ ఇంద్రుడికి మాత్రమే ఎందుకు సహాయం చేస్తూ ఉన్నాడు? అసురులకి ఎందుకు సహాయం చేయటం లేదు? మనం నిన్న తెలుసుకున్నాము, ఒక మనిషి యొక్క శరీరంలో ఇద్దరు ఎప్పుడు కూడా ఉంటారు. ఆ ఇద్దరు ఎవరు అంటే, ఒకరు అసుర స్వభావం కలిగినటువంటి వారు, రెండొకరు సుర అంటే దేవతా స్వభావం కలిగినటువంటి వారు. దేవత అంటే దైవీ భావం కలిగినటువంటి వారు, ఆసురీ భావన కలిగినటువంటి వారు. ఒక మనిషిలో రెండు లక్షణాలు కలిగి ఉంటాయి, ఆసుర భావనలు అలాగే దైవీ గుణాలు ఆసురీ గుణాలు అనేటువంటివి ఉంటాయి. అది మనం కశ్యపుడి యొక్క జీవితంలో చూసినట్లయితే, కశ్యపుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు అనుకున్నాము. ఆ ఇద్దరు భార్యల్లో ఒకరు దితి, మరొకరు అదితి అని చెప్పి అనుకున్నాం. దితికి పుట్టినటువంటి వారు దైత్యులు అంటే ఆసుర స్వభావం కలిగినటువంటి వారు. అలాగే అతిథికి పుట్టినటువంటి వాళ్ళు ఆదిత్యులు, దైవీ గుణాలు కలిగినటువంటి వారు. ఇది మానవ జీవితంలో, మన యొక్క జీవితంలో కూడా, మనలో కూడా ఇటువంటి గుణాలు అనేటువంటివి ఎప్పుడు ఉన్నాయి. ఎప్పుడు కూడా అంటే మనం గుణాల చేత ప్రభావం చేయబట్టి ఉన్నాం. గుణాల చేత ప్రభావించబడి ఉన్నాం. సో కాబట్టి గుణాలు ఏ విధంగా మనల్ని ప్రభావిస్తాయో, మన మీద ప్రభావం చూపుతాయో ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని ఎల్లవేళలా ఎప్పుడు సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి సత్వగుణంలో ఉండాలంటే ఏం చేయాలి? మనం సత్వగుణంలో ఉండాలి అంటే ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటిది చేయాల్సినటువంటిది సత్వగుణ సాధనని మనం అనుసరించాలి. సత్వగుణ సాధనని అనుసరించాలంటే అతి ముఖ్యమైనటువంటిది ప్రాతకాలంలో సత్వగుణంలో నిద్రలేయడం, సత్వగుణ సాధన చేయడం. మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఒక విషయాన్ని మనకి చెబుతూ ఉన్నారు. ప్రతి మనిషి యొక్క ఒక్క రోజులో బ్రహ్మ ముహూర్త కాలం నుండి ఉదయం 8 గంటల సమయం వరకు సత్వగుణ సమయము, మరల ఉదయం 8 గంటల నుండి సాయం సంధ్యావేళలో 4 గంటల ప్రాంతం వరకు రజోగుణ సమయము, మళ్ళా సాయం సంధ్యావేళలో 4 గంటల ప్రాంతం నుండి 8 గంటల వరకు సత్వగుణ సమయము, మరల రాత్రి 8 గంటల నుండి
తమోగుణ సమయము. అంటే మనకి ఇక్కడ సత్వగుణ సమయం 2 సార్లు వస్తుంది మనకి. అందుకని నిన్న మనం కశ్యపుడు దితికి చెప్పినటువంటి కొన్ని నియమ నిబంధనల్లో సాయం సంధ్యావేళలో నిద్రపోకూడదు అని చెప్తున్నారు. సూర్యోదయ సమయాలలో, సూర్యాస్తమయ సమయాలలో నిద్రపోకూడదు అని చెప్పి అంటున్నారు. సో అదేవిధంగా ఎప్పుడైతే మనం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రపోతామో ఆ సమయంలో నిద్రపోవడం మూలంగా మనం తమో గుణంలో ఉంటాము, సత్వగుణంలో ఉండలేము. ఎప్పుడైతే మనిషి సత్వగుణంలో ఉండలేడో అప్పుడు ఎక్కువగా రజోగుణానికి ఆకర్షితుడైపోతూ ఉంటాడు, రజోగుణానికి ఆకర్షితుడవుతాడు. అదేవిధంగా మనం ఎప్పుడు సత్వగుణంలో ఉండాలి అంటే సత్వగుణం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని చెయ్యాలి, సత్వగుణం ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని చెయ్యాలి. అలాగే సత్వగుణాన్ని కలిగించేటటువంటి విషయాల్ని వినాలి. అలాగే సత్వగుణ ప్రేరేపితమైనటువంటి ఆహారాన్ని భుజించాలి. ఇలా ఎప్పుడైతే మనం సత్వగుణాన్ని కలిగి ఉండడానికి ఈ పనులు ఎప్పుడైతే చేస్తామో మనం సత్వగుణంలో సాధన చేయడం అంటే ప్రాతకాలంలో బ్రహ్మముహూర్త సమయంలో సాధన చేసి సత్వగుణ సమయంలో ఆ సాధనని ముగించుకోవాలి. ఉదయాన్నే ప్రాతకాలం 8 లోపు ముగించుకోవాలి. తర్వాత రజోగుణ సమయం ఏదైతే ఉందో ఈ రజోగుణ సమయం యాంత్రిక సమయం అంటారు దాన్ని. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మన శరీరానికి కావలసినటువంటి పనుల్లో నిమగ్నమై ఉండడము, మన శరీరానికి కావలసిన పనుల్లో. కానీ ఇప్పుడు అందరూ చూడండి ఏం చేస్తూ ఉన్నారంటే తమోగుణ సమయంలో పనులు చేస్తూ ఉన్నారు. నైట్ షిఫ్ట్లు అందరికీ, నైట్ షిఫ్ట్ అనమాట అందరికీ. రాత్రులు పనులు చేస్తారు, పగలు నిద్రపోతారు, మిడ్ నైట్ తింటూ ఉంటారు అన్నమాట, తింటూ ఉంటారు. సో మనిషి జీవితం ఏ విధంగా మారిపోయిందో చూడండి. ఎలా మనం మార్చుకున్నాం. ఈ మార్పుకి ఒకే ఒక్క కారణం ఏంటి? ఈ ఒకే ఒక్క దానికోసం మన జీవితాన్ని ఇలా మార్చేసుకుంటున్నాం. అసలు చేసేవాడే లేకపోతే, ఆ సమయంలో చేసేవాడే లేకపోతే ఎవరు పనిస్తాడు చెప్పండి? ఆ సమయంలో చేసేవాడే లేకపోతే, ఇప్పుడు ఉదాహరణకి నాకు అర్ధరాత్రి 12 గంటలకి ఆకలి వేసింది, అర్ధరాత్రి 1 గంటకి నాకు ఆకలి వేసింది, 2 గంటలకి ఆకలి వేసింది, నేను బజారుకి పోయాను. ఏమైనా ఉంటాయా తినడానికి? ఏమీ దొరకవు. అప్పుడు ఏం చేస్తాను? మంచినీళ్ళు తాగి పడుకుంటా, అంతే. ఏమీ దొరకనప్పుడు. మనం ఎప్పుడైతే తినడం మానేసామో అప్పుడు ఆ బయట వస్తువు కూడా దొరకదు. అంటే ఇప్పుడు వేరే విషయం అనుకోండి, తెల్లవారు పాచి ముఖంతో 4 గంటలకి బిర్యానీ తినే మనుషులు కూడా తయారయ్యారు. 4 AM బిర్యానీ అని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చింది. 4 గంటలకి వీడి పాచిముఖంతో వాడి పాచిముఖంతో వండుతాడు, వీడి పాచిముఖంతో తింటాడనమాట. ఇది అంటే ఏం కాదు, పూర్వం రాత్రి మిగిలిపోయింది పొద్దున్న పెట్టేవారు కదా. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని, లేదంటే రాత్రి మిగిలిపోయినటువంటి ఆదివారం మిగిలిపోయినటువంటి కూరల్ని, వంటని, వాటిని పొద్దున్నే తినేవారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు తినేవాళ్ళం చిన్నప్పుడు. దానిని కొత్తగా 4 AM బిర్యానీ అని చెప్పి ఇవన్నీ స్టార్ట్ చేశారు వీళ్ళు, అంతే. అసలు ఆ తమోగుణంలో తింటే మన జీవితం ఎంత తామసికమైపోతుంది. ఆ తమోగుణ వ్యక్తులు వండినటువంటి ఆహారాన్ని తింటే మన జీవితం ఎంత తమోగుణంలోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనిషి సత్వగుణ సమయంలో చేయాల్సిన పనులు సత్వగుణంలో చేయకుండా, రజోగుణంలో చేయాల్సినటువంటి పనులు రజోగుణంలో చేయకుండా, తమోగుణంలో చేయాల్సినటువంటి పనులు తమోగుణంలో చేయకుండా ఏం చేస్తూ ఉన్నాడు అంటే అటు ఇటు ఇటు అటు మార్చేసుకున్నాడు. దానివల్ల మనిషి జీవితం ఆనందం నుంచి దుఃఖంలోకి వెళ్ళిపోయింది. సూత్రాన్ని మిస్ అయిపోయాం మనం, అంతే. ఆ సూత్రాన్ని మిస్ అయిపోయాం. ఆ సూత్రాన్ని మిస్ అయిపోయి ఉత్తి సూదిలోకి దారం ఎక్కించకుండా సూదితో పువ్వులు కుడుతున్నాం. ఆ పువ్వులు నిలబడట్లేదే, సూదిలోకి అయితే వెళ్తున్నాయి కానీ చివర బయటకు వచ్చేస్తున్నాయి. ఏంటి అసలైన సూత్రం ఏంటి? దారం, అందులో లేదు దారం. మన జీవితంలో కూడా మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఆయుధం ఉంది, ఆ సూది అనేటువంటి ఆయుధం. దాంతో ఏం చేస్తున్నామంటే ఆ జీవితం అనేటువంటి పుష్పాలను గుచ్చుతున్నాము. ఆ గుచ్చుతున్నప్పుడు అసలు ఆధారం అనేటువంటి దారం లేదు దానికి. అది ఆ దారం లేక ఏమవుతున్నాయి? ఆ పుష్పాలు అంటే అందాన్ని ఇచ్చేటటువంటి ఆ మాల తయారవడం లేదు, మన జీవితంలో తయారవడం లేదు. ఏమవుతున్నాయి? ఆ పుష్పాలన్నీ కింద రాలిపోతూ ఉన్నాయి. అదేవిధంగా మనం
కేవలం ఒక్క ధనం కోసం మాత్రమే ఏం చేస్తున్నాం? అర్ధరాత్రి పనులు చేస్తున్నాం. మన జీవితాన్ని మార్చేసుకుంటున్నాం. ఈరోజు అనారోగ్యాలకు కారణము, అస్వస్థతకు కారణము ఏమిటి అంటే తినాల్సిన టైంలో తినకుండా, నిద్రపోవలసిన సమయంలో నిద్రపోకుండా, ఇవన్నీ రివర్స్గా చేస్తున్నాం మనం అంతా కూడా. అంతా కిందది పైకి, పైకి కిందకి మార్చేసుకున్నాం మన జీవితాన్ని అంతటిని కూడా. కాబట్టి మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు సత్వగుణంలో ఉండాలి. ఎప్పుడైతే మనం సత్వగుణంలో ఉంటామో మన జీవితం అంతా సత్వగుణంలో ఉంటుంది. ఆలోచన శైలి కూడా సత్వగుణంలో ఆలోచిస్తూ ఉంటాం మనం. కాబట్టి ఎవరైతే సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి, ఈ సాధకులకి ఈ సప్తమ స్కందము ఎంతో ప్రత్యేకమైనటువంటిది. సో కాబట్టి పరీక్షిత్ మహారాజు ఈ ప్రశ్న అడిగాడు, మరి భగవంతుడు అందరినీ సమాన దృష్టితో చూస్తాడా? ఒకరిని ఎందుకు రాక్షసుల్ని ఎప్పుడూ రాక్షసుల్ని సంహరిస్తూ ఉన్నాడు, ఎప్పుడూ అంటే ఈ ఎవరికి దేవతలకే సహాయం చేస్తూ ఉన్నాడు అని ప్రశ్న కేవలం పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్నే కాదు, మన ప్రశ్న కూడా అదే. మనం పైకి చెప్పడం లేదు కానీ ఎందుకు భగవంతుడు ఎవరి పట్లన్నా పక్షపాతాన్ని కలిగి ఉన్నాడా? నిజంగా భగవంతుడు భక్త పక్షపాతే, భక్తుడికి దాసోహం అయిపోతాడు. అయితే ఆ భక్తుడు అసురుడుగా ఉన్నా సురుడుగా ఉన్నా ఎలా ఉన్నా భక్త పక్షపాతి అయిపోతాడు. కేవలం దేవత పక్షపాతి కాదు, భక్త పక్షపాతి భగవంతుడు భక్త పక్షపాతి. ఎందుకంటే ఇలా ఎవరన్నా భగవంతుడి పట్ల నింద వేస్తారేమో అని చెప్పి భగవంతుడు ఈ అసుర కులంలో పుట్టినటువంటి దైత్య కులంలో పుట్టినటువంటి దైత్య దానవరాజు యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుని పట్ల ఎంతో ప్రేమని కలిగి ఉన్నాడు. ఈ మధ్య నన్ను ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే నిజంగా నాకు చాలా ఆనందం కలిగింది హృదయంలో. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం మూలంగా నాకు చాలా ఆనందంగా కలిగింది. ఎందుకు ఆనందం కలిగిందంటే అరే ఆ ప్రశ్నకి సమాధానం నేనే చెప్పానా అనిపించింది నాకు. ఎందుకు అంటే ఆ ప్రశ్నకి సమాధానం భగవంతుడు ఏం చెప్పాలి అనేటువంటి ఆ స్మృతిని ఇచ్చాడు నిజంగా. కానీ ఆ ప్రశ్నకి సమాధానం అలా చెప్పకపోతే వినేటటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే కంప్లీట్ మాయావాది అన్నమాట. కంప్లీట్ మాయావాది కూడా కాదు, అంటే భగవంతుడంటే లేడు అనేటువంటి నమ్మేటటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అన్నమాట. భగవంతుడు ఉన్నాడు అని నమ్మేటటువంటి వ్యక్తి కాదు. ఆ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం ఏదైతే ఉందో చాలా సంతృప్తి చెందాడు. ఇన్ని రోజులకి నాకు ఆనందం కలిగింది ఈ సమాధానానికి. నా యొక్క హృదయంలో ఉండే అన్ని సమాధానాలు కూడా నివృత్తి అయిపోయాయి అని చెప్పండి. సో ఆ ప్రశ్న ఏంటంటే ఈ మధ్య మనం నరసింహ అనేటువంటి మూవీ చూసాం మనం, మహావతార నరసింహ. ఆ సినిమాలో ఈ వ్యక్తి కూడా ఆ సినిమా చూశాడు. ఆ వ్యక్తి ఎలా అయితే శూన్యవాదిగా ఉన్నాడో ఆ వ్యక్తి కూడా ఆ సినిమా చూసి ఆ వ్యక్తి యొక్క స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో ఆ స్నేహితుడు భక్తుడు, వీళ్ళిద్దరూ కలిసి సినిమాకి వెళ్ళారు. ఈ భక్తుడైనటువంటి వ్యక్తిని ఈ శూన్యవాది అయినటువంటి వ్యక్తి అడుగుతున్నాడు, సినిమా అంతా చాలా బాగుంది, నాకు కూడా నిజంగా ఆనందం వచ్చింది, కానీ అక్కడ చూసినట్లయితే నరసింహస్వామి వారు ఎంతమంది భక్తులని హిరణ్యకశిపుడు హింసిస్తే ఎవరు పిలిచినా రానటువంటి నరసింహస్వామి ఆ భక్తులు కూడా ఎంతో ఆర్తనాదాలు చేశారు కదా, మరి వాళ్ళు పిలిచినా రానటువంటి స్వామి ప్రహ్లాదుడు పిలిస్తేనే ఎందుకు వచ్చాడు? అంటే అక్కడ ఏమైనా పక్షపాతాన్ని వహించాడా భగవంతుడు? పక్షపాతాన్ని వహించాడా అంటే అక్కడ భగవంతుడు ఎటువంటి ఉదాహరణని తీసుకున్నాడు?
ప్రహ్లాదుడిని ఒక ఆయుధంగా తీసుకున్నాడు. అక్కడ ఎందుకు ప్రహ్లాదుడిని ఆయుధంగా తీసుకున్నాడంటే, భగవంతుడు తలుచుకుంటే హిరణ్యకశిపుడిని ఎప్పుడో సంహరించవచ్చు. కానీ భగవంతుడు ఎవరి పట్ల పక్షపాతాన్ని కలిగి ఉండడు. నిజంగా కానీ భగవంతుడు ప్రహ్లాదుడిని రక్షించకుండా ఉండుంటే ముందు హిరణ్యకశిపుడు ఎంతమందిని శిక్షిస్తూ ఉన్నాడు కదా, ఎంతమందిని హింసిస్తున్నాడు కదా, విష్ణు దాయాదుల్ని అంటే విష్ణు యొక్క భక్తుల్ని ఎంతమందిని శిక్షిస్తున్నాడు కదా, వాళ్ళని భగవంతుడు వెంటనే ఆయన యొక్క ప్రివికంటి చూపుతో రక్షించేయచ్చు. కానీ అంతమందిని భగవంతుడు రక్షించకుండా ప్రహ్లాదుడి యొక్క జన్మ కోసం ఎందుకు ఎదురు చూశాడు అంటే, భగవంతుడు ఎవరి పక్షపాతి కాదు. భగవంతుడు ఇటువంటి అసుర కులంలో వారిని కూడా ప్రేమిస్తాడు. భక్తుడైనప్పుడు అసురు కులంలో వ్యక్తుల్ని కూడా ప్రేమిస్తాడు. చాలామంది అనుకుంటాడు, భగవంతుడు మీ యాదవ వంశంలో పుట్టాడు కాబట్టి మీ యాదవులనే బాగా చూసుకుంటాడు, లేదంటే భగవంతుడు క్షత్రియ వంశంలో పుట్టాడు కాబట్టి క్షత్రియులనే బాగా చూసుకుంటాడు, లేదంటే భగవంతుడు మరొక వంశంలో పుట్టాడు కాబట్టి వాళ్ళనే బాగా చూసుకుంటాడు. ఇటువంటి నానుడు ఉంది. అలాంటి నానుడికి అంటే దానికి సమాధానంగా భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏమైనా భగవంతుడు ఇక్కడ దైత్య కులంలో పుట్టాడా అంటే నిజానికి ప్రహ్లాదుడు భగవంతుడే, సాక్షాత్ భగవంతుడే. భగవంతుడు కేవలం రాజు యొక్క గర్భంలోనే పుట్టలేదు. భగవంతుడు కేవలం ఒక గోవుల్ని కాసుకునేటటువంటి వ్యక్తి యొక్క గర్భంలోనే పుట్టలేదు. భగవంతుడు కేవలము గొప్ప గొప్ప చక్రవర్తులు, గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప భక్తుల యొక్క గర్భంలోనే పుట్టలేదు. అసురుల గర్భంలో కూడా పుట్టాను అని చూపించడానికి, భగవంతుడు సమస్తము ప్రతి అంశములో ఉన్నాను, ప్రతి విషయములో ఉన్నానని తెలియపరచడానికి ప్రహ్లాదుడిగా జన్మించి, ప్రహ్లాదుడి యొక్క ఆ వంశములో జన్మించి, యావత్ ప్రహ్లాదుని యొక్క చాలామంది అంటారు, మరి హిరణ్యకశిపుడిని అన్యాయంగా సంహరించేశాడు కదా, ఏ శిశుపాలుడిని ముక్తినిచ్చాడు కదా శిశుపాలుడికి, హిరణ్యకశిపుడిని ఎందుకు అన్యాయంగా సంహరించాడు అని అంటారు, అనేటటువంటి వ్యక్తులు ఉంటారు. లేదు, ప్రహ్లాదుడి యొక్క వంశాన్ని మొత్తం ఉద్ధరించడం కోసం ప్రహ్లాదుడి యొక్క వంశంలో పుట్టాడు ఆయన. అంటే దైత్య వంశంలో పుట్టాడు, ప్రహ్లాదుడిగా జన్మించాడు. అలాగే ప్రహ్లాదుని ఉద్ధరించాడు. ప్రహ్లాదుని ఒక్కడనే ఉద్ధరించలేదు, ప్రహ్లాదుడి యొక్క మొత్తం యావత్తు వంశాన్ని ఉద్ధరించాడు. ఇంతమంది భక్తుల్ని రక్షించడానికి ఒకే ఒక వ్యక్తి కారణమయ్యాడు, ఆయన ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని ఆయుధంగా వాడుకున్నాడు. ఆ ప్రశ్నకి ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి ఆ సమాధానానికి చాలా ఆనందపడ్డాడు. అంటే దీన్ని బట్టి మనం ఎందుకు ఇక్కడ నేను చెప్తున్నానంటే, దేవదేవుడు అందరి పట్ల సమదర్శి అయి ఉన్నాడు. ఎవరి పట్ల ఆయనకి ద్వేషం లేదు, ఎవరి పట్ల ప్రేమ లేదు, ఎవరి పట్ల ప్రీతి లేదు, అందరినీ సమదృష్టితో చూస్తున్నాడు. అదే భగవద్గీతలో చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్తున్నారు, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్టనస్తి ప్రియ అంటున్నారు. సమోహం సర్వభూతేషు అంటే తాను ఎల్లరి పట్ల సమభావంతో ఉంటానని, ఎవ్వరూ తనకి ప్రియమైన వాడు కాదని, ఎవడు ఆయనకి అప్రియము కాదని దేవదేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు భగవద్గీత యందు. సమోహం సర్వభూతేషు, అందరి పట్ల ఏకభావాన్ని కలిగి ఉన్నాడు భగవంతుడు. కానీ మనమే భగవంతుడికి దూరం అయిపోతున్నాం, భగవంతుడికి ద్వేషిస్తున్నాం, భగవంతుడిని ద్వేషిస్తున్నాం. భగవంతుడు మన పట్ల ద్వేషంతో లేడు. ఇప్పుడు మనం ఎవరి పట్ల అయితే ప్రేమగా ఉంటామో ఆ వ్యక్తి మనతో ఉంటాడు. మనం ఆ వ్యక్తి పట్ల ద్వేషంతో ఉన్నామనుకోండి, మనల్ని ఆ వ్యక్తి ద్వేషించి దూరంగా పెట్టాల్సిన పని లేదు. మనమే ఆ వ్యక్తి ప్రేమకి కోల్పోతాం, ఆ వ్యక్తి యొక్క ప్రేమని కోల్పోతాం, మనంతట మనమే దూరం అయిపోయేలా చేసుకుంటాం. అందుకని మన యొక్క ప్రేమలో కించిత్తు ఎక్కడా కూడా అంటే దాన్ని ఏమంటారు, కించిత్తు ఎక్కడా కూడా లోపాలు కలిగి ఉండకూడదు. సో మనం భగవంతుని ప్రేమించడంలో ఎటువంటి లోపాన్ని కలిగి ఉండకూడదు, ఎటువంటి ద్వేషాన్ని కలిగి ఉండకూడదు. కానీ మనం అందరం అలా కలిగి ఉండడం మూలంగానే భౌతిక జగత్తుకు వచ్చేసాం. మనం ఏంటి మనలో కలిగినటువంటి లోపం ఏమిటి? భగవంతుడు మాత్రమే ఎందుకు రాజులా ఉండాలి,
భగవంతుడు మాత్రమే ఎందుకు ఎంజాయర్, అంటే అనుభవించాలి ఇవన్నీ కూడా, నేనెందుకు అనుభవించకూడదు అని చెప్పి భావనతో. మనం అందరికీ తెలుసు, నిన్ననే గోవర్ధన పూజ జరిగింది ఈ మధ్య. ఆ గోవర్ధన పూజ లీలలో చూసినట్లయితే బృందావన వాసులందరినీ కృష్ణుడు రక్షించాడు. రక్షించి ఆ పర్వతం కిందకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి కృష్ణుడు ఎడమ చేతితో చిటికెన వేలుతో ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతూ ఉన్నాడు. ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు వ్రజవాసులందరూ అనుకున్నారు, అరే కృష్ణుడికి నొప్పి వస్తుంది, చెయ్యి ఎంతసేపని ఎత్తి పట్టుకుంటాడు ఆయన, అందుకని మనం కూడా కృష్ణుడికి సహాయం చేద్దామని చెప్పి కర్రలు పెట్టారు. కృష్ణుడు అనుకున్నాడు, ఆహా వీళ్ళందరూ కూడా మోస్తారనమాట అని చెప్పి వెంటనే కృష్ణుడు ఆ చెయ్యిని ఎలా తీశాడు అంతే. వెంటనే కర్రలన్నీ టకటకటకటకని ఇరిగిపోయి అప్పుడు అందరూ అనుకున్నారు కృష్ణ 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 అని అరవగానే కృష్ణుడు మామూలు అయిపోయాడు, మామూలుగా డెసాడు. అంటే భగవంతుణ్ణి మనం ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. వీళ్ళు నిజంగా ప్రేమతో కృష్ణుడికి సేవ చేయాలనుకున్నారు. సో కానీ మనం కూడా భగవంతుడి పట్ల ఏ విధంగా అంటే ద్వేషాన్ని కలిగి ఉన్నాం మనం. ద్వేషం భగవంతుని పట్ల. ఎందుకు భగవంతుడు అనుభవించాలి, నేనెందుకు అనుభవించకూడదు? ఇప్పుడు ఉదాహరణకి మనం మందిరంలో ఉన్నాం. మందిరంలో మనం అందరికీ గురువు గారు దీక్ష ఇచ్చినప్పుడు పేరిస్తారు. ఏమిటి ఆ పేరంటే దాస అంటారు. నా పేరేంటి? దుర్లభ కృష్ణ ప్రేమదాస. నేను దాసుణ్ణి ఎవరికి? దేవదేవుడైనటువంటి భగవంతుడికి, ఆచార్య పరంపరకి, మన గురువుకి దాసుణ్ణి. మన పేరులోనే దాసుడు అని ఉంది. దాస అంటే ఏంటి? సర్వెంట్ అంటే సేవకుడు పని ఏంటి? సేవ చేయాలి. మరి ఈ సేవకుడుగా నువ్వు పేరు పెట్టుకొని గురువు నీకు సేవకుడు అనేటువంటి ముద్రని ఇచ్చిన తర్వాత కూడా లేదు నేను ఇన్ఛార్జ్, నేను అధిపతిని అనే భావన కలిగి ఉంటే అది ఏం భావన? రాక్షస భావన అవుతుంది. సో మనం సేవకుడు అయ్యుండి మనం ఏం చేస్తున్నాం? అదే భగవంతుని పట్ల మనం ద్వేషాన్ని కలిగి ఉన్నాం. గోలోక బృందావనంలో భగవంతుడు ఎందుకు రాజుగా ఉండాలి, భగవంతుడు ఎందుకు అధిపతిగా ఉండాలి, నేనెందుకు అధిపతిగా ఉండకూడదు అనుకున్నాం. ఎప్పుడైతే మనం ఆ భావాన్ని కలిగి ఉన్నామో ఆ భగవంతుని యొక్క నిత్య లీలలోంచి కింద పడిపోతాం. సో అదేవిధంగా మనం కూడా మందిరంలో అంటే దాసుడు అనేటువంటి భావన లేకపోతే మన సాంప్రదాయం యొక్క ముఖ్య లక్ష్యం అదే. దాసానుదాస. చివరిలో మనం దాసుడు అనమాట. మొట్టమొదటి దాసుడు కూడా కాదు, పెద్ద దాసుడు, మొట్టమొదటి దాసుడు కూడా కాదు, చివరి దాసుడు మనం. ఆ భావన ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు చిరకాలము భక్తుల యొక్క సాంగత్యంలో, భగవంతుని యొక్క గురువు యొక్క అనుజ్ఞలో, భగవంతుని యొక్క పాదాల చెంత ఉండగలుగుతాం. నువ్వు ఎప్పుడైతే నన్ను ఇక్కడ ఎవరు గౌరవించట్లేదు, నేను ఇన్ఛార్జ్, నేను దీనికి ఇన్ఛార్జ్, దానికి ఇన్ఛార్జ్ అని చెప్పి భావంతో కానీ ఉన్నావంటే భగవంతుడు ఏం చేస్తాడు? వెంటనే ఆ స్థితి నుండి మనల్ని పడిపోయేలా చేస్తాడు. సో కాబట్టి భగవంతుడు సమదృష్టితో ఉంటాడు, అందరి పట్ల సమదర్శి అయి ఉంటాడు. కానీ ఈ మన యొక్క దోషాల మూలంగా మనం ఏం చేస్తున్నాం? భగవంతుడిలో కూడా లోపాలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడిలో ఎటువంటి లోపం లేదు, కానీ మన లోపల లోపాలు ఉండడం మూలంగా భగవంతుడు లోపాలు కనిపిస్తూ ఉంటాయి. మనం చూడండి, అద్దం, నేను ఇప్పుడు తెల్ల అద్దాలు పెట్టుకున్నాను, అంత మామూలుగానే కనిపిస్తుంది. అదే నల్ల అద్దాలు పెట్టుకుంటే మీరు అందరూ నల్లగా కనిపిస్తారు. అదే నేను పచ్చగా ఉండే అద్దాలు పెట్టుకుంటే అంత పచ్చగా కనిపిస్తుంది. నేను ఎరుపు రంగు అద్దాలు పెట్టుకుంటే అంత ఎరుపుగా కనిపిస్తుంది. మన కళ్ళుకి కూడా మనం అటువంటి అద్దాలు పెట్టుకున్నాం. అందరూ చెడ్డవాళ్ళు అనేటువంటి అద్దాన్ని పెట్టేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? అందరూ చెడ్డవాళ్ళలా కనిపిస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనం ఇంతమంది సేవ చేస్తున్నాం కదా, ఇంతమంది సేవ చేస్తున్న వాళ్ళు కించిత్ ఎక్కడో చోట కొన్ని చెడ్డవాళ్ళే అయ్యి ఉండండి, కానీ కించిత్ ఎక్కడో చోట ఏదో మంచి ఉంటుంది కదా ప్రతి ఒక్కరిలో. ఆ మంచి కనబడదు, ఎవరికి కూడా మంచి కనబడదు. ఇప్పుడు నిజంగా మనం భక్తుడు అంటే ఎప్పుడు కూడా మనం ఇది గుర్తుంచుకోవాలి. నేను భక్తుడిని, మంచి భక్తుడినా కాదా? అసలు భక్తుడు అంటేనే మంచివాడు కదా. కానీ మనకు మనం గుర్తు తెచ్చుకోవాలి కదా, నువ్వు మంచివాడు, నేను మంచివాడినా కాదా? అయితే అందరూ ఏమనుకుంటారు? ఫలానా మల్లికార్జునరావు మీరు మంచివాళ్ళా కాదా అంటే ఏమంటారు? నేను మంచివాడిని అంటారు. స్మరణ రాధిక మాతది మీరు మంచివాళ్ళ కాదా అంటే నేను చాలా మంచిదాన్ని అని చెప్పి అంటారు.
అలా ఎవరికి వాళ్ళు నేను మంచివాడిని అని చెప్పి అనుకుంటారు. అసలు నిజం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి, మనం మంచి వాళ్ళమా కాదా? మనం మంచివాళ్ళం, అరే నేనేం చెడ్డ పనులు చేయలేదే, నేను ఎవరికి అన్యాయం చేయలేదే, నేను మంచివాడిని కాకుండా ఎలా అవుతాను అని చెప్పి అనుకోవచ్చు. కానీ మనం మంచి వాళ్ళమా కాదా? దయచేసి మ్యూట్లోకి వెళ్ళండి ప్లీజ్, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. సో మనం మంచి వాళ్ళమా కాదా ప్రశ్నించుకోవడం ఎలా అంటే, ఒక్కసారి గుర్తుంచుకోవాలి, ఈ వ్యక్తిని చూసిన వెంటనే ఆ వ్యక్తిలో మంచి లక్షణమే కనబడాలి, చెడ్డ లక్షణం కనబడకూడదు. ఆ వ్యక్తి చాలా మంచి పనులు చేస్తుంటాడు, చాలా చెడ్డ పనులు చేస్తుంటాడు, మీకు మంచి లక్షణమే కనబడాలి. అలా కనబడట్లేదంటే ఆ వ్యక్తిలో లోపం కాదు, చూసే మనలోనే లోపం ఉంది. అంటే మనలో చెడ్డ గుణం చాలా ఎక్కువ ఉంది. ఆ గుణాన్ని తగ్గించుకోవాలి. ఏం చేయాలి? తగ్గించుకోవాలంటే తగ్గిపోతుందా? లేదు. ఏం చేయాలి? భక్తుల సాంగత్యంలో ఉండాలి. అందుకని ఎప్పుడూ కూడా మాట్లాడుకునేటప్పుడు ఒక వ్యక్తి కోసం మాట్లాడుకోకూడదు. ఎప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క మంచి లక్షణాలు మాట్లాడుకోండి, ఆ వ్యక్తి యొక్క చెడ్డ లక్షణాలు మాట్లాడుకోవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క చెడ్డ లక్షణాలు మాట్లాడుకునే ప్రతిసారి నువ్వు చెడ్డవాడు అయిపోతావు. నువ్వు ఆ చెడ్డ లక్షణాలు పెంపొందించుకుంటూ ఉంటావు. ఆ ప్రభు ఇలా చేశారంట, ఈ ప్రభు ఇలా చేశారంట, ఆ మాతాజీ ఇలా చేసింది. వెంటనే ఏమవుతుంది? నువ్వు ఇంకొక వ్యక్తికి ఆసరా ఇస్తున్నావు. ఆ వ్యక్తిలో ఉండేటువంటి దుర్గుణాలని నేను ఒక్కడనే చూస్తున్నాను, నాతో పాటు మీరు కూడా చూడండి అనే భావాన్ని మనం పెంపొందించుకునేలా చేస్తున్నాం. మనం పెంపొందించుకుంటున్నాం, ఇంకా చుట్టూ ఉండేటువంటి వాళ్ళని కూడా పెంపొందించుకునేలా చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి, అంటే మన యొక్క ఆధ్యాత్మిక మార్గం చాలా ఆరోగ్యకరంగా ఉండాలి, మన యొక్క సాధన, మన యొక్క స్థితి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మంచినే చూడాలి. చెడు చూడకూడదు. కాబట్టి పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్నను అడిగాడు. పూర్వం ఈ పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి ఈ సుఖదేవ గోస్వామి, భగవంతుడు అందరి పట్ల సమాన దృష్టితోనే ఉంటాడు, కాబట్టి నీకు ఒక వృత్తాంతాన్ని చెబుతాను అని, పరీక్షిత్ మహారాజా ఆ వృత్తాంతం ఏంటంటే, పూర్వం ఒకసారి రాజసూయ యాగం జరిగింది. ఆ రాజసూయ యాగాన్ని ధర్మరాజు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఆ రాజసూయ యాగంలో ఒక ప్రశ్న తలెత్తింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈ రాజసూయ యాగానికి యజ్ఞ భోక్తగా, ఈ యాగం యొక్క భోక్తగా ఎవరిని నుంచోబెట్టాలి అనుకున్నారు. ఎవరిని నుంచోబెట్టాలి అనుకుంటే సాధారణంగా అందరూ చెప్పేటటువంటి సమాధానం ఏమిటి అంటే, అందరిలో ఇరువురిలో పెద్దవాడు ఎవరు అంటే, ఎవరు పెద్దవారు? ఎవరు? ఇరు సేనల్లో పెద్దవాళ్ళు ఎవరు? ఎవరమ్మా? భీష్ముడు. భీష్మ పితామహుడు పెద్దవాడు. కాబట్టి యజ్ఞ భోక్తగా భీష్ముడిని పెడదామని చెప్పి అనుకున్నారు. సరే, ధర్మరాజు వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళితే భీష్ముడు ఒకటే మాట అన్నారు, నేను అధర్మం వైపు ఉన్నాను, వయసులో పెద్దవాడినైనా సరే అధర్మం వైపు ఉన్నాను, నేను అధర్మం వైపు అని తెలిసి కూడా ఆయన అధర్మం వైపు ఉన్నాడు. కాబట్టి నాలో ఇంకా చాలా పరివర్తన రావాలి. అందుకని ఆయన ఏం చేశారు? అంపశయ్య మీద పడుకున్నారు. చివరి మృత్యువు వచ్చే వరకు కూడా ఆయన అంపశయ్య మీద పడుకున్నారు. ఎందుకంటే వీళ్ళ యొక్క సాంగత్యం చేశారు, వీళ్ళ సాంగత్యంలో వీళ్ళతో పాటు ఉన్నారు. కాబట్టి ఆయన శరీరంలో వాళ్ళు పెట్టినటువంటి ఉప్పు, ఆయన శరీరంలో వాళ్ళు ఉప్పు తిన్నారు కాబట్టి ఆ రక్తం అంతా పోవాలని చెప్పి ఆయన అక్కడ పడుకున్నారు. అయితే ఆయన ఒకటే సింపుల్గా ఒక సమాధానం చెప్పారు, అసలు అన్నిటికీ మూలము, సర్వకారణములకు కారణమైనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు, ఆయన్ని కూర్చోబెట్టండి అన్నారు. యజ్ఞభోక్తిగా కూర్చోబెట్టండి ఆయన్ని అంటే అందరూ దానికి సమ్మతంగానే ఉన్నారు. దుర్యోధనుడు సమ్మతంగా లేడు, ఇంకా శిశుపాలుడు అస్సలు సమ్మతంగా లేడు. ఎప్పుడైతే యజ్ఞభోక్తగా
ఆ యొక్క రాజసూయ యాగానికి, అసలు రాజసూయ యాగం చేసేదే కృష్ణుడి కోసం చేస్తూ ఉన్నాడు. సమస్త జగత్తుకి ఆ కృష్ణుడు దేవాది దేవుడు అని తెలియపరచడానికి ఆయన రాజసూయ యాగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ యాగంలో కృష్ణుడిని కూర్చోబెడితే శిశుపాలుడికి నచ్చలేదు, శిశుపాలుడికి మండింది. అప్పుడు వెంటనే ఏం చేసే శిశుపాలుడు తిట్టడం మొదలుపెట్టాడు. శిశుపాలుడి యొక్క వ్యక్తిత్వం ఏమిటి అంటే పుట్టినప్పటి నుంచి కూడా కృష్ణుని తిడుతూనే ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి కూడా కృష్ణుని తిడుతూనే ఉన్నాడు, దూషిస్తూనే ఉన్నాడు. కృష్ణుడు ఇటువంటి వాడు, కృష్ణుడు అటువంటి వాడు. పోనీ జీవితం అంతా తిడుతూ ఉన్నాడు. నిండు సభలో ఇంతమంది ఉన్నారు, సభలో పెద్దలు ఉన్నారు, సభలో చిన్నవాళ్ళు ఉన్నారు, సభలో గొప్పవాళ్ళు ఉన్నారు, అన్ని రాజ్యాల వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ముందు ఒక వ్యక్తిని, అందులో దేవదేవుడైనటువంటి కృష్ణుడిని అవమానించేశాడు. ఎంతమందిలో కృష్ణుడు ఎన్నాళ్ళు ఊరుకున్నాడు, చేసిన తప్పులన్నీ ఊరుకున్నాడు. కానీ ఇంత సభలో, అందుకని మనం ఒక వ్యక్తిని ఎప్పుడన్నా అవమానించాలి అంటే, ఒక వ్యక్తి యొక్క చెడ్డతనాన్ని అంటే అతను చేసేటటువంటి చెడ్డ పనుల్ని చెప్పాలి అంటే 10 మందిలో చెప్పకూడదు. ఇప్పుడు అందుకే చెప్తారు కదా భగవద్గీతలో, సత్యం ప్రియహితం చ అన్నారు. సత్యం ప్రియహితం చ, సత్యమే అది. అతను తప్పు చేశాడు, ఏం చేయాలి? ప్రియాన్ని కలిగించేలా చెప్పాలి, మనసు నొప్పించేలా చెప్పకూడదు. మనసు నొప్పించేలా చెప్పకూడదు. అందుకు ఏం చేయాలి? అతనికి అర్థమయ్యేలాగా పిలిచి పర్సనల్గా చెప్పాలి. ఇది తప్పు చేస్తున్నావు, జాగ్రత్త వహించు అని చెప్పాలి. అంటే సామవేద దండోపాయాలు అన్నారు కదా, సామవేద దండోపాయాలు అన్నారు కదా. సో ఏం చేయాలి? చక్కగా మంచిగా చెప్పాలి. వినలేదు, కొద్దిగా తిట్టాలి. వినలేదు, అప్పుడు కొట్టడానికి ప్రయత్నం చేయాలి. కొడితే కానీ మారడనమాట. ఇంకా అంతేగాని మొదటే బెత్తం పట్టుకొని కూర్చోకూడదు. ఛాన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. భగవంతుడు అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు కదా, ఛాన్స్ ఇవ్వాలి. సో కాబట్టి కొంతమంది ఈ ఛాన్స్ ఇచ్చినా కూడా ఉపయోగించుకోరులేండి, అది వేరే విషయం. ఛాన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఉపయోగించుకోరు. అయితే ఇక్కడ అంతమందిలో కృష్ణుణ్ణి అవమానించాడు. ఏమన్నాడు కృష్ణుణ్ణి? వీడు ఎటువంటి వాడు? అసలు వీడిని ఎలా ఈ రాజసూయ యాగానికి భోక్తగా నియమిస్తారు మీరు? వీడు పచ్చి దొంగ, వీడు ఎటువంటి పనులు చేశాడు చిన్నప్పటి నుంచి? వీడి జీవితంలో చూసినట్లయితే పచ్చి దొంగ. వీడి జీవితంలో వీడికి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత గోసంతత ఉన్నా, ఏమీ లేనటువంటి గోపబాలుల దగ్గరికి వెళ్ళి ఆ వెన్నంతా దొంగలించేవాడు. వీడు ఎలా గొప్పవాడవుతాడు అని చెప్పి దూషించాడు కృష్ణుణ్ణి. వీడు ఎటువంటి వాడంటే వివాహమైనటువంటి స్త్రీలని అనుభవించడానికి తన మురళిని ఊది అందరినీ ఆహ్వానించాడు అని చెప్పి అంటున్నాడు. అసలు కృష్ణుడు ఎవరిని ఆహ్వానించాడు? కృష్ణుడు ఎవరిని పిలిచాడు? మకరందం కోసం తేనెటీగలు వాటంతట అవే వెళ్తాయి. మకరందాన్ని మనం పుష్పాన్ని దూషించకూడదు కదా. పుష్పము నువ్వు చేసింది తప్పు, ఆ తీగల్ని ఆ ఈగలన్నింటినీ కూడా ఇక్కడికి రప్పించడం తప్పు అని చెప్పంటే, అంటే శిశుపాలుడి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది? అపరాధం చేసినటువంటి వాడు స్మృతి భ్రమించిపోతుంది, ఏం మాట్లాడతాడో తెలీదు. స్మృతి భ్రంశ బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి అన్నారు. స్మృతి ఎప్పుడైతే భ్రమించిందో బుద్ధి నశించిపోతుంది, బుద్ధి ఎప్పుడైతే నశించిపోయిందో ప్రణశ్యతి, దిగజారిపోతాడు. దిగజారిని పనులు చేస్తూ ఉంటాడు. ఎవరైతే అన్నం పెడతారో, ఎవరైతే జీవితాన్ని ఇస్తారో, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని ఇస్తారో వాళ్ళని దూషించడం మొదలు పెడతాడు. కృష్ణుడు జీవితాన్ని ఇచ్చాడు మనకి అందరికీ, ఈ శరీరాన్ని మానవ జన్మనిచ్చాడు. ఏం చేశాడు? దూషించాడు శిశుపాలుడు. దూషించి ఏం చేస్తున్నాడు? కృష్ణుడు చాలా తప్పులు శిశుపాలుడు చాలా తప్పులు చేస్తుంటే కృష్ణుడు చాలాసార్లు క్షమించాడు. చివరిగా ఒక్కసారైనా మారుతాడేమో, ఒకసారేమో మారుతాడేమో అని చెప్పి వదిలేశాడు. కానీ కృష్ణుడు లెక్క పెట్టుకున్నాడు. అలాగే కాలము కూడా లెక్క పెట్టుకుంటుంది. నువ్వు గురువుని ఎన్నిసార్లు దూషించావు, భక్తుల్ని ఎన్నిసార్లు దూషించావు, గురువుని ఎన్నిసార్లు ఏడిపించావు, గురువుని ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టావు, ఇవన్నీ కాలం గుర్తుపెట్టుకుంటుంది. ఆ కాలం గుర్తుపెట్టుకొని మనకి ఎవ్వరూ అడ్డు లేదు కదా, మనకు నచ్చినట్టుగా మనం చేసుకుందాం అనుకోవచ్చు. కానీ భగవంతుడు అనేవాడు కాల రూపంలో ఉన్నాడు కదా, ఒక్కరోజు పెద్ద పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి.
ఎవరి పట్లయితే అపరాధం చేశామో వాళ్ళకి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే ఈ లెక్కంతా పోతుంది అంతే. ఈ లెక్కంతా పోతుంది. శిశుపాలుడు ఒక్కసారి కనీసం 99 తప్పులు చేసినప్పుడన్నా క్షమాపణ కోరుకుంటాడేమో అని చూశాడు. చూడలే. ఆయన అహంకారం దానికి ఒప్పుకోలే. మన అహంకారం మనల్ని ఒప్పుకోదు. నేను తప్పు చేయలేదు, నేను కరెక్ట్గా ఉన్నాను అంటది ఎప్పుడు కూడా. మన జీవితం అంతా తప్పులే చేస్తూ ఉంటాం, అయినా సరే నేను కరెక్ట్గా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే భగవంతుని పట్ల అపరాధం చేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో భగవంతుడు అందరి ముందు, ఎందుకంటే ఎందుకు శిశుపాలుని సంహరించాలి? శిశుపాలుని సంహరించడానికి భగవంతుడు ఏమి 99 తప్పులు ఒప్పుకున్నవాడు ఒక్క తప్పు వదులుకోలేడా చెప్పండి? ఇంకొక ఛాన్స్ ఇవ్వలేడా? ఇస్తాడు భగవంతుడు. కానీ మనలాంటి భక్తులు బాధపడతారు కదా. అరే ఆ శివయ్యకే అన్యాయం జరుగుతుంటే ఆ శివుణ్ణి ఎవరు ఆయన రక్షించుకోలేకపోయాడు అంటాడు. ఎవడో వచ్చి గుళ్ళో శివలింగాన్ని బద్దలు కొడతాడు, ఆ శివుడే రక్షించుకోవాలంటాడు. ఆయనే రక్షించుకోలేకపోయాడు, ఇంకా ఆయన దేవుడు ఎలా అవుతాడు అంటాడు ఒకడు. గుళ్ళో రాముల వారి యొక్క తలకాయని పగలగొట్టారు రామతీర్థంలో. చాలామంది అన్నారు ఆ రాముడిని ఆయనే రక్షించుకోలేకపోయాడు, ఆయన ఎలా దేవుడు అవుతాడు అని చెప్పి అన్నారు. సో కాబట్టి భగవంతుడే రక్షించుకోలేకపోయాడు అని ఎవరైనా అంటూ ఉంటే భక్తులకి చిన్న బాధ కలుగుతూ ఉంటుంది. అరే నిజమే, ఎందుకు భగవంతుడు ఆయనే రక్షించుకోలేనప్పుడు మనల్ని ఎలా రక్షిస్తాడు అనేటువంటి. ఎందుకంటే మనం అంత పూర్ణమైనటువంటి భక్తులం కాదు కదా, మనకి ఎక్కడ అటువంటి భావన కలుగుతుందో అని చెప్పి భగవంతుడనేవాడు ఉంటాడు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని శిక్షిస్తాడు అని తెలియపరచడం కోసం భగవంతుడు ఏం చేశాడు? రియాక్ట్ అయ్యాడు. ఇక్కడ ఏమన్నాడు? ఆయన్ని ఏ విషయం కదిలించదు, ఏ విషయానికి ఆయన రియాక్ట్ అవడు. మనం అయితే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడో తిడతాడు మనం, కళ్ళు కనిపించట్లేదా, సరిగ్గా నడుపు అంటాడు బండి మీద వెళ్తున్నప్పుడు. మనం వెంటనే ఏం చేస్తాం? అద్దం డోర్ తీసి ఏరా నాకెందుకు కళ్ళు కనిపించట్లేదు, నీకు కనిపించట్లేదా అంటాం, వెంటనే సమాధానం చెప్తాం. కానీ భగవంతుడిని చాలామంది దూషిస్తూ ఉంటారు, చాలామంది తిడుతూ ఉంటారు, అయినా సరే భగవంతుడు ఎవడి పట్ల రియాక్ట్ అవ్వడు. చూస్తుంటాం. ఒకడు వచ్చి సీతాదేవిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఇంకొకడు వచ్చి కృష్ణుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఇంకొకడు వచ్చి రాముడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కానీ ఏమైంది? రాముడు వచ్చి బాణం వేసి చంపాడా వాడిని? లేదే, వాడంతట వాడే కాలము చేత చంపబడ్డాడు. కాలం ఏం చేస్తుంది? వాడు చేసిన పాపం, వాడు చేసినటువంటి పాపం ద్వారా ఏ ప్రదేశంలో వాడికి భద్రత కరువైందో ఆ ప్రదేశానికి వెళ్ళేలా చేస్తాడు భగవంతుడు. ఆ ప్రదేశానికి వెళ్ళి వాడంతట వాడే మృత్యులోకి వెళ్ళిపోయేటట్టుగా చేస్తాడు భగవంతుడు. చాలామంది దూషించారు. సో కాబట్టి శిశుపాలుడు ఆయన యొక్క సుదర్శన చక్రం చేత చంపబడ్డాడు. చంపిన తర్వాత ఆ సుదర్శన చక్రం ఆయన యొక్క శిరస్సుని ఖండించిన తర్వాత అందరూ చూస్తుండగానే ఒక జ్యోతి బయటికి వచ్చి భగవంతుడి యొక్క హృదయంలోకి వెళ్ళి కలిసిపోయింది వెళ్ళి. ఆ జ్యోతి ఏమిటి అంటే దాన్ని సాయుజ్యముక్తి అంటారు. అంటే దీన్ని చాలామంది తప్పుగా ఏమనుకుంటారంటే భగవంతుడు జ్యోతి స్వరూపుడు, అందుకని జ్యోతిలా మారిపోయి వెళ్ళి కలిసిపోయాడు అని చెప్పి అనుకుంటారు. భగవంతుడికి రూపం లేదు, అందుకని జ్యోతిలా వెళ్ళి మారిపోయాడు అని చెప్పి అనుకుంటారు. అది అంటే అనేక రకాలైనటువంటి ముక్తుల్లో అది ఒకటి. భగవంతుడిని దూషించేవాడు అంటే భగవంతుడిని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాడు, కానీ భగవంతుడి పట్ల ద్వేషం ఉంది. అటువంటి వాళ్ళు ఈ సాయుజ్య ముక్తిని పొందుతారు. మరి ఇటువంటి సాయుధ్య ముక్తిని పొందాడు కదా, అది చూసినటువంటి ధర్మరాజు ధర్మరాజుకి ఆశ్చర్యం కలిగింది. అరే ఇన్ని తప్పులు చేసినటువంటి వాడికి ఇంత గొప్ప స్థాయి వచ్చిందా, ఇంత స్థితి కలిగిందా అని ఆ ఋషుల సమక్షంలో అతడు ఈ సందేహాన్ని నారదముని అడుగుతున్నాడు. అక్కడ నారదముని కూడా ఉన్నాడు. నారదముని అడుగుతూ శిశుపాలుడు కృష్ణుడు యందు పరమద్వేషాన్ని కలిగి ఉన్నాడు కదా, అయినప్పటికీ అతనికి సాయుధ్యముక్తి ఎలా లభించింది? ఇది చాలా పరమ ఆశ్చర్యకరంగా ఉంది కదా అని ధర్మరాజు అడుగుతున్నాడు. అప్పుడు ఆ నిజానికి అటువంటి ముక్తి జ్ఞానులకైనా అతి దుర్లభం. ఎంతోమంది తపస్సు చేసినటువంటి జ్ఞానులు, ధ్యానులు, ఇటువంటి వాళ్ళకి కూడా దుర్లభం కదా. మరి అటువంటిది ఈయనకి ఎలా కలిగింది
ఎప్పుడూ కృష్ణుడు దూషించేవాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే నారదముని ఒక కథని చెప్తున్నారు. ఆ కథ ఏంటంటే, పూర్వం వేణుడు అనే ఒక రాజు ఉండేవాడు. మనం చెప్పుకున్నాం భాగవతం ఇంతకుముందు, అంగరాజు యొక్క కుమారుడు. ఈ వేణుడు రాజు భగవన్ నింద వలన బ్రాహ్మణ శాపాన్ని పొందాడు. బ్రాహ్మణ శాపాన్ని పొందితే ఆ వేణు అనే రాజు సంహరించబడ్డాడు. సంహరించబడి ఆయన శరీరాన్ని మదిస్తే ఆయన శరీరంలోంచి ఒక గొప్ప రాజు పుట్టుకొచ్చాడు. ఆయనే ఎవరు? పృథు మహారాజు. పృథు మహారాజు అనమాట. పృథు మహారాజు జన్మించాడు. సో ఇక్కడ వేణుడు నరకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ శిశుపాలుడు ఎందుకు నరకానికి వెళ్ళలేదు? వేణుడు విషయంలో ఏం జరిగిందంటే, వేణుడు భగవంతుడిని స్మరించలేదు. కానీ శిశుపాలుడు భగవంతుడిని స్మరించాడు. పుట్టినప్పటి నుంచి స్మరిస్తూనే ఉన్నాడు. ఎలా? యాంటీ కృష్ణ కాన్షియస్నెస్ అన్నారు దాన్నే శ్రీల ప్రభుపాదుల వారు. దాన్ని విరుద్ధ కృష్ణ చైతన్యము అని చెప్పి అన్నారు. అంటే స్మరణ విషయానికి వస్తే ఆ స్మరణ ఎలా ఉండాలి అంటే, ఉంటే ప్రహ్లాదుల్లా ఉండాలంట, లేదు అంటే శిశుపాలుడిలా ఉండాలంట. మన జీవితం ఏంటి మరి? ఇటు ప్రహ్లాదుడా, ఇటు శిశుపాలుడా? మన జీవితం ఏంటి అంటే, రెండిటికి చెడ్డ రేవడ అంటారు కదా, ఇది మన పరిస్థితి. ఇటు తిట్టలేము, తిడదామంటే భయం. అమ్మో, ఆ సుదర్శన చక్రం ఆయనకి 100 తప్పుల వరకు ఎదురు చూసింది, నాకు నేను తిట్టిన మరుక్షణమే నన్ను ఖండించేస్తుందేమో అని భయం మనకి. శిశుపాలుడు ఏం భయం లేదు, నేరుగా తిట్టేశాడు అంతే. ఆ తిట్టడంలో కృష్ణుడు ఇటువంటి వాడు, కృష్ణుడు ఇటువంటి వాడు, కృష్ణ 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 అంటూనే ఉన్నాడు. కానీ ప్రహ్లాదుడు అలా కాదు, ప్రేమతో కృష్ణుని సేవిస్తూనే ఉన్నాడు. ప్రేమతో కృష్ణుని సేవిస్తూ ఉన్నాడు. సో కాబట్టి శిశుపాల దంతవక్రులు మాటి మాటికి భగవన్నిందకు పాల్పడినప్పటికీ స్వస్థతతోనే ఉన్నారు. వారి నాలుకలకు శ్వేతకుష్టు రాలేదు, వారికి నరకవాసం కలగలేదు. చివరికి వారు మహనీయుల సన్నిధిలో శ్రీకృష్ణుల్లోనే ప్రవేశించారు. ఈ విషయం ధర్మరాజుని చాలా అబ్బురపరిచింది. ఈ విధంగా ఇటువంటి సందేహం కలిగింది ధర్మరాజుకి. ఇలాంటి సందేహాలు కలిగినప్పుడు, ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? గురువుని ఆశ్రయించాలి. మనకి మనమే డిసైడ్ అయిపోకూడదు, ఆ కృష్ణుడు నాకేం సహాయం చేయట్లేదు, ఇంకెందుకు కృష్ణుడు నాకు, నేను కృష్ణుడిని ఇంకేం సేవించను, ఇక్కడ నుంచి పార్టీ మార్చేద్దాం అని చెప్పి అనుకుని నువ్వు నీ యొక్క సొంత బుర్రతో, మన బుర్రలో ఏముంది? మట్టి ఉంది. మన దాంట్లో బుర్రలో ఏం లేదు, గుజ్జు మట్టి ఉందన్నమాట. ఈ చిన్న బుర్రతో, ఈ గుజ్జు బుర్రతో, ఈ మట్టి బుర్రతో మనం మన యొక్క ఒపీనియన్ని మనం డిసైడ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మనం ఇంకా అధపాతాళానికి వెళ్ళిపోతాం. అందుకే ఏం చేయాలి? గురువుని ఆశ్రయించాలి. ధర్మరాజు లాంటి మహనీయుడే ఏం చేశాడు? గురువు అయినటువంటి నారదముని ఆశ్రయించాడు. కాబట్టి పాండుసుతుడైనటువంటి ధర్మరాజు ఈ సందేహాన్ని నివారించడానికి నారదముని ఆశ్రయించి నారదముని ద్వారా ఈ యొక్క దానికి నివృత్తి చేసుకున్నారు. ఆ ప్రశ్నకి నివృత్తి చేసుకున్నారు. ఏంటి ఆ నివృత్తి? నారదముని చెప్పినటువంటి ఆ కథ బట్టి మనకి ఏమర్థమైంది? వేణుడు భగవంతుని పట్ల ద్వేషంతో ఉన్నాడు, కానీ ఎప్పుడు భగవంతుని స్మరించాల. భగవంతుని ఎప్పుడు స్మరించాల. శిశుపాలుడు భగవంతుని పట్ల ద్వేషంతో ఉన్నాడు, కానీ భగవంతుని స్మరిస్తూనే ఉన్నాడు. శిశుపాలుడు భగవంతుని స్మరిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నారదముని, రాజా, నిందాస్తుతులు, సత్కార తిరస్కారములు అజ్ఞానము వలనే కలుగుతాయి. ఎవరినైనా నిందించడము, ఎవరినైనా పొగడ్డము, అంటే పొగడ్తలు కావాలనుకోవడము, మనం ఎవరినైనా నిందించడము, అంటే మనల్ని ఎవరైనా పొగడాలి అనుకోవడం, ఇది కేవలము అజ్ఞానము వలనే కలుగుతాయి. ఇది గుర్తుంచుకోవాలి మనం భక్తులందరూ కూడా. ఏంటి? నన్ను ఎవ్వరూ దూషించకూడదు. ఇంకొకటి, నన్ను అందరూ గౌరవించాలి, నేను చేసే సేవను అందరూ గుర్తించాలి. ఇది దేనికి? ఇటువంటి భావన ఏమంటారు? భక్తుడి యొక్క భావన కాదు,
ఇది కేవలం అసుర భావన, ఇది కేవలం అజ్ఞానం మూలంగా కలుగుతుంది. నన్ను ఎవరు గుర్తించకూడదు అనుకోవాలి. ఇప్పుడు కూడా నన్ను ఎవరు గుర్తించకూడదు. కేవలం గుర్తించాల్సింది ఎవరంటే గురువు మాత్రమే గుర్తించాలి, అంతే. ఇంకెవరు గుర్తించాల్సిన లేదు. ఎందుకంటే గురువు గుర్తిస్తే గురువు యొక్క హృదయంలో భగవంతుడు ఉంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి మనం గురువు గుర్తిస్తే భగవంతుడు గుర్తించినట్టే. కాబట్టి మనం ఏం చేయాలంటే గురువు గుర్తిస్తే చాలు, ఇంకా అందరూ గుర్తించాల్సిన పని లేదు. ఒకసారి శిల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట, ఆయన రష్యాలో ఒక చోట ఒక ప్రదేశానికి వెళ్ళారంట. వెళ్తే ఆ ప్రదేశంలో అందరూ ప్రభుపాదుల వారికి వెల్కమ్ చెప్పడానికి బయటికి వెళ్ళిపోయారు. అందరూ బయటికి వెళ్ళిపోతే ప్రభుపాదుల వారికి మంచి రుచికరమైనటువంటి భోజనం తయారు చేయడానికి ఒక భక్తుడు మాత్రం కిచెన్లో ఉండిపోయాడు. ప్రభుపాదుల వారు ఎక్కువ సమయం ఉండరు అక్కడ. ఉదయం వస్తారు, భాగవత ఉపన్యాసం చేస్తారు, ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతారంటే. మరి వీళ్ళందరూ ప్రభుపాదుల వారి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ వంట చేసే వ్యక్తి కూడా ఎదురు చూస్తూ ఉంటే మరి ప్రభుపాదుకి ఎవరు వంట చేస్తారు? కాబట్టి ఆయన ఏం చేశారంటే, అందరూ అనుకుంటారు షో, అందరూ బాగా కనిపించాలి, నేను స్టేజ్లో కనిపించాలి, అభిషేకం జరుగుతుంది స్టేజ్ మీద, అందరూ స్టేజ్ మీద రెడీ అయిపోతారు, నేను కనిపించాలి, నేను కనిపించాలి, నేను కనిపించాలి అని చెప్పి. మరి వెనకాతలు ఎవరు చేస్తారండి ఆ పని అంతా? అందరూ చూడండి, అప్పుడప్పుడు మన ప్రోగ్రాంలో, మన టెంపుల్లో ప్రోగ్రాం జరుగుతుంటుంది. అందరూ ముందు బాగానే ఉంటారు, కానీ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే డిస్పర్స్ అయిపోతారు అంతే. ఇంకా ఎవరు ఉండరు. మనం చూసాం మొన్న గోవర్ధన పూజ రోజు అందరూ వెళ్ళిపోయారు. టెంపుల్లో కనీసం ఒక ఎవరో మాతాజీ మరి ఎవరో తెలియదు, తిన్నటువంటి ఎంగిలి కంచం కూడా అక్కడే వదిలేశారు. తిన్నటువంటి ఎంగిలి కంచం. ఈ మధ్య మొన్న ఒకరోజు ఏం చేశారంటే, మరి ఏమనుకున్నారో ఏంటో తెలియదు, ప్రభుపాదుల వారి యొక్క పాదుకలు, ఒరిజినల్ పాదుకలు అవి ప్రభుపాదుల వారికి. ఒక డివోటీ ఇచ్చారు మనకు అవి. ఆ పాదుకల మీద ఈ తిన్నటువంటి ఎంగిలి ప్రసాదాన్ని పెట్టారు. ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం. వాళ్ళ బుద్ధి ఏమైపోతుంది? ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. మందిరంలో చివరిలో అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. ఎప్పుడు అందరికీ షో ఆఫ్ ఇవ్వకూడదు. ఎప్పుడు నేను కనిపించాలి అనుకోకూడదు. చివరిలో వరకు ఉండి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళనే భగవంతుడు గుర్తిస్తాడు, అది గుర్తుంచుకోవాలి. చివరి వరకు ఉండి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని గుర్తిస్తారు. అందుకే కదా చూడండి, మహాభారత యుద్ధంలో కౌరవులందరూ ముందు చచ్చిపోయారు, పాండవులు వారి యొక్క స్థానాలకు వెళ్ళిపోయారు. చిట్ట చివరగా అంత సర్దుమాట అయిన తర్వాత వెళ్ళిన వాడు ఎవరంటే కృష్ణుడు మాత్రమే. అంతా ముగిసిన తర్వాత వెళ్ళినటువంటి వాడు, అంతా బాగుంది ఓకే అన్న తర్వాత వెళ్ళినటువంటి వాడు కృష్ణుడు. ఇటువంటి గుణాలు ఉండాలి ఎప్పుడు కూడా. అంతా అయిన తర్వాత అంత బాగుంది, టెంపుల్ అంతా చాలా బాగుంది అనుకుని వెళ్ళాలి. చివరిలో ప్రహ్లాదుడు ఏమన్నాడు? మా నరసింహస్వామి వచ్చినన్నే, రా ప్రహ్లాద, నేను నా ధామానికి తీసుకెళ్ళిపోతాను, నా నిత్య పార్షాదుడు నువ్వు, నేను తీసుకెళ్ళిపోతానంటే ఏం చెప్తున్నారు? నా గురువు అయినటువంటి నారద ముని దయ వలన నాకు నీ మీద ప్రేమ కలిగింది. ఈ భౌతిక జగత్తులో అలా ప్రేమ లభించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆ ప్రేమ కలిగించే వరకు ఉండి నేను చిట్ట చివరిలో వస్తాను అన్నాడు. ఇది భక్తుడి యొక్క లక్షణం. సో కాబట్టి ఈ సత్కార నిందాస్తులు అనేటువంటివి కేవలం అజ్ఞానము వలనే కలుగుతాయి. కాబట్టి వైరము, భక్తి, భయము, స్నేహము, కామము వంటివి అన్నింటి చేత గాని, వానిలో ఏ ఒక్క దాని చేత గాని బద్ధ జీవుని మనస్సు భగవంతుని పైన లగ్నమైతే ఒకే రకమైనటువంటి ఫలం లభిస్తుంది. భగవంతుడు నిత్యానంద స్థితుడు. ఆయన ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉంటుంది. మనం భగవంతుడికి ఆనందం ఇద్దాం అనుకుంటే అది సఫలం కాదు. భగవంతుని చేత మనం ఆనందంగా ఉండాలి. భగవంతుడు మనతో ఉంటే ఆనందంగా ఉండాలి. నేను ఆనందం ఇస్తున్నానంటే అదేం సాధ్యం కాదు. భగవంతుని మనం ఆనందింప చేయలేం. ఏం చేయాలి? భగవంతుని యొక్క శుద్ధ భక్తుడిని మనం ఆనందింప చేయాలి. ఎప్పుడైతే ఆనందింప చేస్తామో అప్పుడు భగవంతుడు ఆనందిస్తాడు. అయితే ధర్మరాజుకి ఇక్కడ మరొక సూచన చెప్తూ ఉన్నారు, మరొక విషయాన్ని చెప్తున్నారు నారదముని. ధర్మరాజా, గోపికలు కామము వలన, కంసుడు భయం వలన, శిశుపాలుడు ద్వేషం వలన, యాదవులు బంధుత్వం వలన, అలాగే మీరు అంటే పాండవులు స్నేహం వలన, అలాగే మేము అంటే నారదముని భక్తి వలన కృష్ణ కరుణను పొందడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎవరెవరు దేని వలన?
గోపికల కామం వలన ఏంటి వారికున్న కామము? సమస్త కామములు భగవంతుని కొరకు ఉంటే అది ఇంద్రియ భోగం అవదు అంటున్నారు. సమస్త కామము అంటే కోరిక, సమస్త కోరిక భగవంతుని కోసమే. అందుకే ప్రభుపాదులు చెప్తారు యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ అంటారు. ఇస్కాన్కి 4 పిల్లర్స్ ఉన్నాయి, అందులో ఒక పిల్లర్ ఏంటండి? యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్. అంటే మనకు ఉండేటువంటి ప్రతీది కూడా భగవంతుడి సేవకు వినియోగించాలి. చాలామంది అంటారు, అరే ఇంత టెక్నాలజీ మీరు ఎందుకు వాడుతున్నారు, మీరు సాధువులు కదా. దేనికోసం వాడాలి? మన ఇంద్రియ భోగం కోసం కాదు, భగవంతుని యొక్క సేవ కోసం వాడితే దానిలో తప్పులేదు. సో కాబట్టి గోపికలు వాళ్ళకి కోరికలు ఉన్నాయి. ఏంటి ఆ కోరిక అంటే కృష్ణుడే వాళ్ళ కోరిక. కృష్ణుడిని ఆనందింపచేయాలి. కృష్ణుడు ఆనందంగా ఉంటే చాలు, మేము నరకానికి పోయినా పర్వాలేదు. కృష్ణుడికి తలనొప్పి వస్తుందంటే వాళ్ళ పాదూలు ఇవ్వడానికి రెడీ అయిపోయారు, సిద్ధమైపోయారు. ఇది వాళ్ళ గోపికల యొక్క కామం. కాబట్టి కృష్ణుడి పట్ల కామము కలిగి ఉన్నారు. గోపికల కామం వలన వాళ్ళు కృష్ణ కృపని పొందగలిగారు. అలాగే కంసుడు భయం వలన, కంసుడు భయం ఎప్పుడు కూడా, కంసుడికి భయం ఏంటి? ఆ భయము, నేను చంపబడతాను. దేవకి దేవి యొక్క అష్టమ గర్భంలో పుట్టినటువంటి వాడి మూలంగా నేను చంపబడ్డాను, అందుకని భయంతో ఏం చేశాడు? అందరినీ చంపేయడానికి ప్రయత్నం చేశాడు, అందరినీ చంపేశాడు. ఆ భయము, కృష్ణ భయం ఉంది అతనికి, కృష్ణ భయం ఉంది. అందువల్ల కృష్ణుడే వచ్చి ఆయన్ని సంహరించేలా చేశాడు. అలాగే శిశుపాలుడు ద్వేషం వల్ల, మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఆయనకి ద్వేషం ఉంది, కృష్ణ ద్వేషం ఉంది. ఆ ద్వేషంలో కూడా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఆ కృష్ణ ద్వేషాన్ని ఉండడం మూలంగా కృష్ణ కరుణని పొందాడు. అలాగే యాదవుల బంధుత్వం మూలంగా, అంటే కృష్ణుడితో బంధుత్వాన్ని కలిగి ఉన్నారు, కృష్ణుడితో బంధుత్వాన్ని. అందుకని మనం కూడా కృష్ణుడితో బంధుత్వాన్ని కలిగి ఉండడం ఎలా అంటే, గురువుతో సంబంధాన్ని కలిగి ఉంటే గురువు మనకి తండ్రి అవుతాడు. సో కాబట్టి ఆ గురువు మనకి తండ్రి అయినప్పుడు, గురువుకి పరమపిత అంటే అందరికీ పరమపిత మనకి భగవంతుడు. కాబట్టి ఆ గురువుకి ఎప్పుడైతే మనం శిష్యులుగా ఉన్నామో, బిడ్డలుగా ఉన్నామో, అప్పుడు గురు దాసులుగా ఉంటామో, అప్పుడు కృష్ణ పరమవుతాం. అందుకని యాదవులు ఆ బంధుత్వం వలన, అలాగే మీరు అంటే పాండవులు స్నేహం వలన కృష్ణుడితో స్నేహాన్ని చేశారు. కాబట్టి ఆ స్నేహం వలన ఎప్పుడు విజయాన్ని పొందగలిగారు. అలాగే నారదముని భక్తి మూలంగా. సో ఈ విధంగా మనం భగవంతుడి పట్ల ఈ 5 రకాల ఉపాయాలలో దేని ద్వారానైనా సరే మనం భగవంతుడిని చేరుకోవచ్చు, భగవంతుడి దగ్గర అవ్వచ్చు. కానీ భగవంతుడికి ఇక్కడ చూడండి, ఎవరి పట్ల ద్వేషం లేదు, ఎవరి పట్ల ప్రేమ లేదు. మనమంతటా మనమే భగవంతుడికి దూరం అయిపోతున్నాం. సో వేణుడు అనేటువంటి రాజు భగవంతుడిని ఎప్పుడు తలవలేదు, అందుకని మోక్షాన్ని ఇవ్వలేదు. భగవంతుడు ఎప్పుడు తలవలేదు, అటు ప్రేమగా తలవలేదు, ఇటు ద్వేషంగా కూడా తలవలేదు. కాబట్టి నారదముని ఈ విధంగా సమాధానం చెబుతూ అందరికీ ఒక సందేహం రావచ్చు. ఏంటి ఆ సందేహం అంటే, ఈ ధర్మరాజు ఆ సందేహం కలిగింది ధర్మరాజుకు కూడా. భవబంధ విముక్తిని పొంది భగవద్ధామానికి చేరినవాడు మరల తిరిగి రాడు అని చెప్పి అంటున్నారు కదా భగవద్గీతలో. ఈ భవబంధ విముక్తిని కలిగి మళ్ళా తిరిగి రాడు అని చెప్పి అంటున్నారు కదా. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, ఎప్పుడైతే నా ధామానికి వస్తారో వాడు మళ్ళీ ఈ భౌతిక జగత్తుకి తిరిగి రాడు అని చెప్పి అంటున్నాడు కదా. మరి ఎలా తిరిగి వచ్చారు వీళ్ళందరూ? నారదముని చెబుతారు. కాబట్టి ఇక్కడ వేణుడు అనేటువంటి రాజు ఏం చేశాడు అంటే, భగవంతుని పట్ల ఏమి ప్రేమ లేదు అతనికి. అంటే భగవంతుని కనీసం ద్వేషం లేదు, అట్లాగని ప్రేమ కూడా లేదు. ఎందుకు? భగవంతుని ఎప్పుడు స్మరించలేదు. అందువలన ఆయన మోక్షాన్ని పొందలేకపోయాడు. మరి ఇక్కడ నారదముని ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మరి ఒక్కసారి భగవంతుడు నా ధామానికి వచ్చినప్పుడు వాడు తిరిగి రాడు కదా అని అంటున్నాడు కదా, భగవద్గీతలో కూడా చెప్తున్నారు కదా. మరి ఎలా తిరిగి వచ్చారు? ఎవరు? ఈ శిశుపాలుడు, ఈ దంతవక్రుడు, వీళ్ళందరూ ఎలా వచ్చారు? వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయారు కదా, మరలా వాళ్ళు ఎలా తిరిగి వచ్చారు? సో ఈ వృత్తాంతం అంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరో కాదు, ఇంతకుముందు సనక సనందనాది కుమారుల చేత శపించబడినటువంటి ద్వారపాలకులు.
అని ఇక్కడి నుంచి ఈ వృత్తాంతాన్ని చెప్తున్నారు. వాళ్ళ విష్ణు పార్షాదులు, వాళ్ళు జయ విజయులు. స్వయంగా వాళ్ళు భక్తుల పట్ల అపరాధము చేశారు కాబట్టి ఆ అపరాధం చేత శాపగ్రస్తులయ్యి వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి పడిపోయారు. వాళ్ళు మొదటి జన్మ అంటే విష్ణు ద్వేషులుగా, విష్ణు వైరులుగా వారు మొదటి జన్మ హిరణ్యకశిపుడిగా పుట్టారు. రెండో జన్మ కేసిని యొక్క గర్భంలో కేసిని యొక్క గర్భంలో రావణ కుంభకర్ణగా జన్మించారు. ఇంకా మూడో జన్మ మీ పినతండ్రి కుమారులుగా ఎవరు? శిశుపాల దంతవక్రులుగా జన్మించడం జరిగింది. కాబట్టి వారు ఆ 3 జన్మలు మరల ఎందుకు తిరిగి వచ్చారంటే ఒకే ఒక్క కారణం. మనం వైకుంఠధామానికి వెళ్ళినా సరే భక్తుల పట్ల కానీ అపరాధము చేస్తే కింద పడిపోతాం. సో కాబట్టి భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత ఆ అపరాధ భావన ఎప్పుడైతే కలుగుతుందో, భగవంతుడు చెప్తున్నాడు, మాటిస్తున్నాడు తిరిగి రాడు అని చెప్పి, కానీ భక్తుల పట్ల అపరాధం చేస్తే అంత స్థాయిలోకి వెళ్ళి కూడా పడిపోతాం. అందుకని భక్త అపరాధం అనేటువంటిది చాలా డేంజర్, మన జీవితానికి చాలా హానికరమైనటువంటిది. సో అలా మొట్టమొదటి జన్మ తీసుకున్నారు హిరణ్యకశిపు, హిరణ్యాక్షులుగా. అది మనందరికీ తెలుసు. దితి యొక్క గర్భంలో పుట్టారు. దితి యొక్క గర్భంలో పుట్టిన తర్వాత హిరణ్యాక్షుడు అసలు హిరణ్యకశిపుడికి ఎలా ద్వేషం పెరిగింది, అసలు ఎందుకు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క గర్భంలో పుట్టాడు, దానికి కారణం ఏమిటి, ఎందుకు హిరణ్యకశిపుడికి విష్ణువు పట్ల ద్వేషం పెరిగింది అంటే, పూర్వం హిరణ్యాక్షుడు ఈ భూమండలాన్ని మొత్తం తీసుకెళ్ళి, అంటే లోభానికి అధిపతి ఎవరంటే హిరణ్యాక్షుడు. వాడికి ఈ సృష్టిలో ఉండేటువంటి ఎంత బంగారము విలువైనటువంటివి దొంగలించినా కూడా ఇంకా భూమి నుంచి ఏదైనా పొందాలని చెప్పి ఆ భూమిని తీసుకెళ్ళి కారణ సముద్రం అట్టడుగు ప్రాంతంలో పడేసాడు తీసుకెళ్ళి. అయితే భగవంతుడు ఆ అట్టడుగు ప్రాంతంలో మలిన మూత్రాలతో నిండినటువంటి ఆ ప్రాంతంలో తిరగగలిగేటటువంటి ఏకైక జంతువు వరాహం అయితే ఆ వరాహ రూపాన్ని ధరించి ఆ భూమిని రక్షించి తన కక్షలో పెట్టేసి ఈ హిరణ్యాక్షుడిని చంపేసిన తర్వాత హిరణ్యాక్షుడు చనిపోయాడని ఒక పక్క దితి, ఒక పక్క హిరణ్యాక్షుడి యొక్క భార్య ఇద్దరు ఏడుస్తూ ఉంటే అప్పుడే తపస్సుకి వెళ్ళొచ్చినటువంటి ఈ హిరణ్యకశిపుడు ఏం చేశాడు, తల్లి దగ్గరికి వెళ్ళి, ఎందుకు మీరు రోధిస్తున్నారు, ఎవరి కోసం రోధిస్తున్నారు? అనుచరుల యొక్క ఆదేశం తెలుసుకున్నటువంటి హిరణ్యకశిపుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరికి వెళ్ళి ఏమని ఓదారుస్తున్నాడు చూడండి. మహనీయుడు మరణించిన శోకము తగదని, వారికి వీర మరణము ఎంతో ప్రశంసనీయమైనదని, నిజానికి వీళ్ళందరూ అంటే ఆయన చెప్తున్నాడు, మహనీయుడు మరణిస్తే చాలా ప్రశంసనీయం, మీరు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి హిరణ్యకశిపుడు వాళ్ళకి ఒక బోధ చేస్తున్నాడు. ఎంత బోధ చేసిన హిరణ్యకశిపుడు ఏం చెప్తున్నాడు చూడండి. అసలు మనం అందరూ ఎవరు అనుకుంటున్నారు, మన రిలేషన్స్, సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి ఏంటి అనుకుంటున్నారు? ఈ రోడ్డు నుంచి ఒకడు వస్తాడు, ఈ దారి నుంచి ఒకడు వస్తాడు, ఈ దారి నుంచి ఒకడు వస్తాడు. వీళ్ళందరూ మంచి మండుటెండలో ఒక చలివేంద్రం దగ్గర కలుసుకుంటారు. చలివేంద్రం దగ్గర అందరూ కలిసి నీళ్లు తాగుతూ ఉంటారు. నీరు తాగి సరదాగా అందరూ కలిసి మాటామంతి పెట్టుకుంటారు. నువ్వెక్కడి నుంచి వచ్చావాయ్, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని చెప్పి మాట్లాడుకుంటారు. మరలా అక్కడ అందరూ మాట్లాడుకున్నారని వాడితో వీడితో వాడు వెళ్ళిపోడు కదా, ఎవడి దారిని వాడు వెళ్ళిపోతాడు. అదేవిధంగా హిరణ్యకశిపుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు చూడండి. మనం అందరం కూడా ఈ భార్య, ఈ బిడ్డలు, వీళ్ళందరూ కూడా ఒక చలివేంద్రం దగ్గర కలుసుకున్నాం మనం అందరం. మరలా ఈ దాహం తీరిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, ఎందుకు దీనికోసం ఏడుస్తున్నావు అని చెప్పి ఆ యొక్క మరదలకి చెప్పాడు, తల్లికి చెప్పాడు. చెప్పిన తర్వాత మనం అందరం బాటసారి లాంటి వాళ్ళము, ఎందుకు బాధపడాలి అని తత్వబోధన చేశాడు.
ఎంత తత్వబోధం చేసిన తర్వాత తల్లి అయినా రోధించడం ఆగకపోతే అప్పుడు ఒక కథను చెప్తున్నాడు హిరణ్యకశిపుడు. ఏంటి ఆ కథ అంటే, పూర్వం ఉసీనరా అనేటువంటి ఒక దేశంలో సుయజ్ఞుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. చాలా గొప్ప చక్రవర్తి. ఈ సుయజ్ఞుడు అనేటువంటి రాజు ఒక పెద్ద భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేశాడు. ఆ యుద్ధంలో అంటే శత్రు సేన అవతల పక్క సేన చేత చంపబడ్డాడు. చంపబడినప్పుడు ఆయన శరీరము ఏ విధంగా ఉంది అంటే, శత్రువుల చేత చంపబడి బంధువులందరూ ఆయన చుట్టూ మూగి ఏడుస్తూ ఉన్నారు. ఆయన మృత శరీరం ఎలా ఉందంటే, ఏ ఖండానికి ఆ ఖండం కత్తిరించబడి ఉంది. ఈ చెయ్య, ఈ మొండెము, ఈ తల, ఈ కాళ్ళు అని చెప్పి అన్నీ ముక్కలుగా చేయబడి ఉన్నాయి. ఆ చేయబడినప్పుడు ఆయనకి ఎంతోమంది భార్యలు ఉన్నారు. ఆ రాణులందరూ గుండెలు పగిలేలా ఏడుస్తుంటే ఒకరోజు యమధర్మరాజు ఏం చేశాడంటే, అంటే ఆ రోదన యమధర్మరాజు యొక్క ధామం వరకు, యమపురి వరకు వినిపించిందంట. అప్పుడు ఎందుకురా బాబు ఇంతేలా ఏడుస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి యమధర్మరాజు ఒక చిన్న పిల్లవాడి వేషంలో వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు, ఎవరి కోసం ఏడుస్తున్నారు అని అడుగుతున్నారు యమధర్మరాజు. అడిగితే నా భర్త చనిపోయాడని ఈ రాణులందరూ చెప్తున్నారు, మా రాజు చనిపోయాడని అక్కడ ఉండే జనాలందరూ చెప్తున్నారు. అరే మీ భర్త ఎక్కడికి పోయాడో అక్కడే ఉన్నాడు కదా, అదిగో మీ భర్త. మీ రాణులకి అందరికీ చెప్తున్నాడు, ఓ మూర్ఖ రాణులారా, మీ భర్త అక్కడే ఉన్నాడు కదా, మీ అందరికీ భర్త, తీసుకోండి మీ భర్తని. ఈ దేశ పౌరులందరికీ చెప్తున్నారు, ఎందుకోసం మీ రాజు పోయాడని ఏడుస్తున్నారు, మీ రాజు అక్కడే ఉన్నాడు కదా అని చెప్పి యమధర్మరాజు చెప్తున్నాడు. నేను చాలా చిన్న పిల్లవాడిని, అంటే యమధర్మరాజు అని తెలియదు వాళ్ళెవరికి, నేను చాలా చిన్న పిల్లవాడిని, నాకు బంధువుల పట్ల ఎవరి పట్ల ప్రేమ లేదు, నాకు అంటే బంధత్వం లేదు. ఎందుకు అంటే అక్కడ చెప్తున్నారు, సుయజ్ఞుని బంధువులు రాణులు బాల రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు మాటలకు ఆశ్చర్యపోయారు. ఈ భౌతికమైనదంతా తాత్కాలికమని, అది ఎల్లకాలము కొనసాగదని తెలుసుకొని వాళ్ళందరూ ప్రశాంతత పొందారనమాట. యమధర్మరాజు చెప్పినటువంటి మాటలు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఓ శోకహతులైనటువంటి మూర్ఖ వనితలారా, ఎవరి కొరకు మీరు ఏడుస్తున్నారు, మీ సుయోజనుడు మీ ముందే కదా ఉన్నాడు, ఎక్కడికి పోలేదు కదా, అయితే మీరెందుకు శోకిస్తూ ఉన్నారు, ఇంతవరకు మీ మాటలు విని వాటికి జవాబు ఇచ్చిన దేహాంతర్గతుడు లేడని మీరు బాధపడుతూ ఉన్నారా, అంటే ఎవరి కోసం బాధపడుతున్నారు నాకు క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నాడు. మీకు సమాధానం ఇచ్చినటువంటి వాడి కోసమా, మీతో మాట్లాడినటువంటి వాడి కోసమా, ఎవడు సమాధానం ఇచ్చాడు ఎవడు మాట్లాడాడు అని అడుగుతున్నాడు. అప్పుడు వీళ్ళ ప్రేమ ఎవరి పట్ల ఉంది తేల్చుకోలేకపోయారు. అవును నిజమే కదా, ఇతను మన దగ్గరే కదా ఉన్నాడు ఇన్నాళ్ళు, ఎవడు సమాధానం ఇచ్చాడు ఎవడు లోపల నుంచి పోయాడు అని అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు యమధర్మరాజు బాలక రూపంలో ఉండేటువంటి బోధన విని, అరే ఈ భౌతిక జగత్తులో తాత్కాలికం, ఈ బంధాలు బంధత్వాలు అనేటువంటివి తాత్కాలికము, కేవలం ఆత్మ ఒక్కటే శాశ్వతము అని యమధర్మరాజు తెలియపరిస్తే ఆ రాణులందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. అప్పుడు ఈ కథని హిరణ్యకశిపుడు దితికి వారి యొక్క మరదలకి ఇద్దరికి చెప్పేశాడు. చెప్పి ఇదిగో చూసారా ఆ సుయజ్ఞుడి పరిస్థితి ఎలా అయిందో, అలాగే మా హిరణ్యాక్షుడి పరిస్థితి కూడా అదే, మీరేమి చింతించకండి, ప్రతి ఒక్కరికి ఈ జగత్తులో మృత్యు తథ్యము, కాబట్టి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని ఇంత బోధ చేసినటువంటి హిరణ్యకశిపుడు ఏం చేశాడు, బయటకు వచ్చి దహన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత, ఎవడా హరి నా తమ్ముడిని చంపినటువంటి వాడు వెంటనే చస్తాడు అని చెప్పి ఆయన మీద ద్వేషం పెట్టుకున్నాడు. ఆయన్ని సంహరించాలంటే నేను సంహారం లేకుండా తయారవ్వాలి, అందరికి చెప్పాడు కదా, ఈ భౌతిక జగత్తులో మృత్యు తథ్యం అన్నాడు కదా, అయినా సరే మృత్యువు లేకుండా వరం చేయడానికి వచ్చినాడు. అంటే ఈ భౌతిక జగత్తులో అంటే హిరణ్యకశిపుని యొక్క విషయంలో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే లౌకికమైనటువంటి వ్యక్తి వైఖరి ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఆ లౌకికమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే శ్మశాన వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. అప్పటికప్పుడు అంతా జగత్తంతా మిథ్య, ఇది ఏది శాశ్వతం కాదు అనుకుంటాడు. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత మామూలే. దీన్నే శ్మశాన వైరాగ్యము, శునక వైరాగ్యం అంటారు శిల ప్రభుపాదులు. కుక్క అనుకుంటుంది
రాత్రి అంతా చలిగా ఉంది, పొద్దున్నే లేచి మంచి రైమాండ్స్ రగ్గు కొనుక్కుందాం, హ్యాపీగా పడుకుందాం అనుకుంటుంది. పొద్దున్నే సూర్యుని చూడగానే అన్ని దులుపుకొని అన్ని మర్చిపోద్ది, అంతే మర్చిపోద్దు. సో అదేవిధంగా శ్మశాన వైరాగ్యం అందరూ చూస్తాం, వాడిపోవడం వీడిపోవడం, వాడు చచ్చిపోవడం వీడి చచ్చిపోవడం, పదం పదం యత్విపదం, ప్రతి చోట కూడా ఈ విధంగానే మనకి మృత్యు అనేటువంటిది ఉంటుంది. ఎవడైనా ఇప్పటికైనా పోవాల్సిందే అంటాం, కానీ మనం మాత్రం ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతాము, ఇక్కడ మేము ఫెవిక్విక్ వేసుకొని ఉంటాము అని చెప్పి మన యొక్క భౌతిక కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. నేను మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటాను అని చెప్పి అనుకుంటాం. సో ఎప్పటికైనా ఎవరైనా పోవాల్సిందే. హిరణ్యకశిపుడు చేసినటువంటి తప్పు మార్గంలో మనం వెళ్ళకూడదు. ఈ విషయాన్ని అంతటిని కూడా భగవంతుడు దేవదేవుడు సమదర్శి అనేటువంటి అధ్యాయం మనకు వివరిస్తుంది. ఇంకా తరువాత వచ్చేటటువంటి వారం మనం ప్రహ్లాదుని కోసం 2 రోజులు కూడా, గురు శుక్రవారాలు 2 రోజులు కూడా ప్రహ్లాదుడి కోసం మనం తెలుసుకుంటాం. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవత మహాపురాణానికి జై.